గోరూరిచ్చే బొబ్బట్లు, పూతరేకులు, తేగలు, రేగుపళ్ళు, వీరులు విందు చేసే హరిదాసు కీర్తనలు, సంక్రాంతి పాటలు. ఇది మన పల్లెల్లో కనపడే సంక్రాంతి సందడి. ఈ పవిత్రమైన పండగ ప్రకృతికి సంబంధించినది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించిన ఈ సందర్భాన్ని దేశంలో నలుమూలలా ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు. సంక్రాంతితో మంచి రోజులు వస్తాయని మనందరి నమ్మకం. మకర సంక్రాంతి చాలా పెద్ద పండగ. మన పెద్దలు పండగలను చాలా గొప్పగా ఆచరిస్తారు. ఈ పండగలలో అంతరార్థం ఉంది. అంతేకాని రకరకాల పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు. పండుగ అనే శబ్దం కాలక్రమంగా పండగ అయింది. పండ ఆత్మ విషయ బుద్ధి అని శ్రీ శంకరాచార్యులు చెప్పారు. ఆత్మ విషయమైన బుద్ధియే పండగ అంటే పొందటం. అది దేనివల్ల పొందబడుతుందో అదే పండగ. ఆత్మజ్ఞానాన్ని పొందటమే మన పండగల ముఖ్య లక్ష్యం. సంక్రాంతి వచ్చింది. అంబరాంది అంటే సంబరాలు తెచ్చింది. భోగి బట్టలు, ముచ్చటైన ముగ్గులు, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, నోరూరించే పిండి వంటలు, గాలిపటాల రెపరపలు, ఇంకా ఎన్నో ఎన్నో. ఈ పండగను బెంగాల్లో గంగాసాగర్ మేళాగా, తమిళనాడులో పొంగల్ అని, పంజాబ్లో లోహిరి అని, అసోంలో గోగలి బహు అని, గుజరాత్లో ఉత్తరాయణ్ అని, రాజస్థాన్లో మకర సంక్రాంతిగా, అలాగే నేపాల్లో మాఘే సంక్రాంతిగా, థాయిలాండ్లో సోంగుక్రమ్, మయన్మార్లో థింకియాన్గా సంబరాలు చేస్తారు. ధర్మో రక్షతి రక్షితాః, వృక్షో రక్షతి రక్షితాః. ధర్మాన్ని రక్షిస్తే అది మనను రుజు మార్గములో నడిపించి సత్ప్రవర్తనానువర్తనలుగా చేస్తుంది. వృక్ష సంపదను రక్షిస్తే అది మనకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది ఆర్యోక్తి. అలాగే మన పండగలను సాంప్రదాయబద్ధముగా ఆచరించి ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మనందరిది. తద్వారా మన ఆచారాలు, సాంప్రదాయాలు మరుగున పడకుండా ముందు తరాల వారికి మార్గదర్శకాలు కావాలి. విజయవాడ ఒకప్పటి విజయపురి, విజయవాటిక నేడు పెద్ద పట్టణంగా రూపుదిద్దుకున్నది. అటువంటి పట్టణ వాతావరణంలో పల్లెను స్ఫురించేలాగా అలంకరించి ఒక్క రోజులో సంక్రాంతి సంబరాలను యూనియన్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ముంగిట దిప్పి ఆనందోత్సాహాలను వెల్లివిరిసేలా చేసిన ఘనత యూనియన్ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యనిర్వహణాధికారి అయిన డాక్టర్ రాజు గారిది. ఒక్క సంక్రాంతి అని ఏమిటి, అన్ని పండుగలను అంతే మక్కువతో శ్రద్ధతో నిర్వహించటంలో ఆయనే సాటి. నిరంతరం అంకెలతో కుస్తీ పట్టే అధికారులు అందమైన ముగ్గులు వేయగలరా అని అందరికీ సందేహం కలుగక మారదు. కానీ ఇది నిజం, కఠోర సత్యం. స్త్రీ పురుషులు అంతా ఒక్క కుటుంబంలాగా కలిసి రంగురంగుల రంగవల్లులతో, చెరుకు గడలతో, గాలిపటాలతో యూనియన్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో బదిలో నిలిచిపోయే మధుర స్మృతి లాంటి ఒక అందమైన పల్లె వాతావరణం సృష్టించారు. ఒక్కళ్ళనేమిటి, అందరూ దీనికి బాధ్యులు. ముందుని నడిపించిన డాక్టర్ రాజు గారికి మరొక్కసారి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.